అనిల్ రావుపుడికి మాత్రం స్పిరిట్లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వెళ్ళి సందీప్ రెడ్డి వంగని అడిగారంట. అసలు ఆయన యాక్టింగ్ ఏంటి అని చాలామంది అనుకుంటారు. కానీ సంక్రాంతికి వస్తున్నాంలో లాస్ట్ అంటే సినిమా ఎండ్ అవుతుంది అనే సమయంలో మాత్రం ఆయన అలా గద్దె పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది కూడా చాలా క్యూట్గా అండ్ మంచి యాక్టింగ్ లాగా అనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే నిజంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో ఉంటారు అనుకోవచ్చా? సో అనిల్ రావుపుడి గారు డైరెక్టర్గా పనిచేస్తూనే బట్ ఆయన లుక్స్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక డైరెక్టర్ ఇంత యంగ్గా అండ్ చాలా ఫాస్ట్గా కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఆయన లాంగ్ హెయిర్ పెంచడం కానీ, బాడీ మెయింటెనెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఒక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అనమాట, మీరేమన్నా హీరోగా చేయబోతున్నారా, మా వార్తలు వస్తున్నాయి, లేదా యాక్టర్గా చేస్తారంటున్నారు. అంటే లేదంటే నేను కంప్లీట్గా డైరెక్షన్ మాత్రమే చేయాలనుకుంటున్నాను, నాకు అసలు యాక్టింగ్ మీద ఇప్పుడు ఆలోచన కానీ ఎటువంటిది లేదు అని చెప్పడం జరిగింది. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారిని మాత్రం నేను ఒక చిన్న ఇది అడిగాను, ఏది మీ స్పిరిట్ సినిమాలో నాకు ఒక చిన్న రోల్ ఇవ్వండి, అట్లీస్ట్ ఒక గెస్ట్ రోల్ క్యామియో అన్న ఇవ్వండి, సో నాకు అదొకటే చేయాలని ఉంది అని చెప్పి అడిగారంట. ఆయన కూడా సందీప్ రెడ్డి వంగ మీరు క్యారెక్టర్ అడగడం ఏంటండి అన్నట్టుగా ఆయన కూడా అడిగారనమాట. సో పాసిబుల్ తప్పకుండా నేను పెట్టుకుంటానని ఆయన చెప్పారంట. సో మరి ఈయనేమో పెద్ద పెద్ద విలన్ రోల్ అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఒక ఎక్కడో ఏదన్నా ప్రభాస్ గారిని కలిసి ఏదైనా ఆయనకి ఏదైనా వస్తువు ఇచ్చేదో అట్లాంటి షాట్ ఒకటి, ఒక 1 minute ఇంపార్టెంట్ షాట్ పెట్టినా సో ఈయనకున్న క్రేజ్తో అక్కడ ఆ సీన్ అనేది పండుతుందనమాట. సో ఈయన ఆల్రెడీ ప్రతి సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తారు అనిల్ రావుపుడి గారు, లాస్ట్లో కానీ ఎక్కడన్నా బిట్లో కానీ కనిపిస్తూ ఉంటారు అనమాట. సో మరి యాజ్ ఎ డైరెక్టర్గానే కాకుండా మంచి బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా ఆయనకంటే ఒక మంచి మార్కులే పడుతున్నాయి. అటు మొత్తం మీడియా అంతా కూడా ఆయన ఒక యాక్టర్నన్నా చేయాలని చూస్తున్నారు. సో మరి ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా యాక్టర్ అవుతారేమో ఫ్యూచర్లో. సో యాజ్ ఆఫ్ నౌ అనుకున్న సినిమాలు తీయాలి అని అయితే ఆ టార్గెట్ పెట్టుకున్నారు ఆయన. సో ఆయన ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక దగ్గర 20 years అయిపోతుందంట. మూవీ స్టార్ట్ చేసి 10 years అయింది. యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసి అంతకుముందు ఎప్పుడో మీకు గోపిచంద్ గారు శౌర్యం సినిమాలో కూడా ఒక చిన్న బిట్లో కనపడతారు. సో అట్లా ఎక్కడో మనం ఇప్పుడు పాత సినిమాలు చూస్తే ఇప్పుడు ఉన్న మనుషులను మనం గుర్తుపట్టచ్చు అనమాట, ఎవరెవరు పాత సినిమాలు యాక్ట్ చేశారు. కొంతమంది చాలామంది ఉన్నారు అప్పటి నుంచి ఉన్న అంటే ఆ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక బిట్లో అవసరమైతే పెట్టుకుని ఉంటారు ఆయన్ని. సో ఖచ్చితంగా అట్లా 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటూ ఈరోజు తనకంటూ ఒక స్టార్ డైరెక్టర్ మార్క్ వేసుకున్నారనమాట. సో మరి ఆయన త్వరలోనే యాక్ట్ చేయాలి, అలాగే ఆయన అనుకున్నట్టుగా స్పిరిట్లో కూడా ఆయన కనపడాలని చెప్పి అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు ఆయన పెట్టుకుంటారో లేదో చూద్దాం.